కాదు, మార్గంగా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, ఆయన రక్షణ సువార్తను గురించి ప్రకటిస్తున్నాము. ఆయన 2023 సంవత్సరాల పూర్వమే మరి భూలోకానికి మరి నరవతారిగా బాలుడిగా జన్మించి రక్షకుడిగా ఉదయించి 33 సంవత్సరాలు ఆయన భూలోకంలో జీవించి ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, చనిపోయిన వాళ్ళని బ్రతికించి పరమవైద్యుడిగా ఆయన ఉండి పాపులను నీతిమంతులుగా మార్చి మరి పరలోక మార్గాన్ని సిద్ధపరిచి మళ్ళీ ఆయన సిలువ వేయబడి పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఆయన మళ్ళీ త్వరగా రాబోతున్నారు. కాబట్టి ఆయన వచ్చే రాకడికి భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటి మారుమనసు పొంది రక్షణ పొందాలి. కాబట్టి ఈ యొక్క సాయంకాల వేళలో ఈ జగమెట్లపాలెంలో ఉన్న ఆ నాయకులు, పెద్దలు, ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయనను నిజమైన రక్షకుడిగా మీరు నమ్మినట్లయితే ఆయన తప్పనిసరిగా మరి మోక్ష మార్గానికి మార్గదర్శకుడిగా మనమందరం కూడా మోక్షానికి వెళ్ళడానికి ఆయనే మార్గం. ముఖ్యంగా మన యొక్క పాపాలని అనగా జన్మ కర్మ పాపాలను తీసివేసి మరి మనం నీతిమంతులుగా చేసేవాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో కూడా మనల్ని ప్రేమించే వారు ఉండొచ్చు చాలామంది, కానీ యేసు ప్రభు గారి ప్రేమ లాంటి ప్రేమ ఎవరి దగ్గర కూడా మనకి దొరకదు. ఎందుకంటే ఆయన తన సమస్తాన్ని కూడా మన కొరకు త్యాగం చేసి తన యొక్క రక్తం అంతా కార్చాడు. ఎందుకంటే పాప విముక్తి కావాలంటే రక్తప్రోక్షణ కావాలి. కాబట్టి నరులు ఆ యొక్క బలుల వల్ల కాకుండా దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్లగా బలియాగమై రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనకి స్వస్థత, రక్షణ, మరి పాప విముక్తి కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని మనము ప్రభువుగా దేవుడిగా అంగీకరించి మీరు ప్రార్థన చేసుకుని మరి దేవుని రాజ్యం సిద్ధపడాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామంలో ఉన్న మందిరాలు, సేవకులను బట్టి వందనాలు. మరి వారిని వారి పరిచయం దీవించిన కాక, అలాగే వారి కుటుంబాలు దీవించిన కాక. మరి ఈ దినంలో సాంబరకోట నుంచి ఎంతమందిగా మేము వచ్చి వీధులు కూడా తిరుగుతూ మరి మీ కొరకు మేము ప్రార్థించి వెళ్ళాలని ఆశపడుతున్నాం. మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ వందనాలు దేవా. ఈ యొక్క 23వ సంవత్సరం 2023 సంవత్సరం నవంబర్ నెల 20వ తారీఖు వరకు వందనాలు. ఈ సాయంకాలం దేవా ఈ జగమెట్లపాలెంకి వచ్చి ఇగో ఈ యొక్క వీధుల్లో ఈ ప్రాంతం అంతా మేము సంచరించి తిరిగి కరపత్రులు పంచిపెట్టి, ఇగో మరి యోహాను సువార్త బుక్లెట్ పంచిపెట్టి బైబిల్స్ కూడా ఇచ్చి అయా పాటలు పాడుతూ వాక్యం చెబుతూ మేము అయ్యా ప్రయాసపడుతుండగా ఇక్కడ ఉన్న సంఘ కాపరి గారు అయా మరి దైవజనులను బట్టి వందనాలు దేవానికి స్థుతులు. వారితో అయా మేము కలిసి మాట్లాడే సహాయం చేస్తాం. వారి పాస్టర్ గారిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా దేవా ఈ యొక్క జగమెట్లపాలెంలో ఉన్న ఇంకా అనేక సంఘాలు, సేవకులు దీవించండి. ఈ గ్రామానికి గొప్ప రక్షణ తెచ్చండి. ఇదనమయ్యా ఇంకా అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు, ఇంకా అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. వారి కొరకు మేము వచ్చాం. కాబట్టి మేము సువార్త ప్రకటించి వెళ్తున్నప్పుడు సువార్త ప్రకటించుట గొప్ప భాగ్యం అన్నో దేవా. కాబట్టి సువార్త ప్రకటిస్తే వింటారు, వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే వారు నీ సందుకు వస్తారు. వారి సందుకు వస్తే వారు రక్షణ పొందుతారని నీ లేఖనం చెప్తుంది. కాబట్టి ఇగో మేము ప్రకటించాలి దేవా. కాబట్టి ఇగో మా ప్రియ బిడ్డలు, నా సంఘ బిడ్డలు నా వెనుక ఉండి ఇగో ఈ యొక్క ప్రయాసపడుతూ ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రకటించబడిన సువార్త వ్యర్థము కాకుండా మేము ఏ గ్రామాలు తిరుగుతున్నామో, ఏ ప్రాంతాలు తిరిగామో, ఏ వీధులు కూడా వెళ్ళామో ఆ గ్రామాల ప్రాంతాలు రక్షించి జగమెట్లపాలెం ఉన్న ఈ గ్రామాలను కూడా దీవించి రక్షించండి. గ్రామాన్ని ఆస్వాదించండి. పెద్దల నాయకులను కాపాడండి. ముఖ్యంగా దేవా రక్షణ లేని శాస్త్రవేత్తల సోదరులందరినీ రక్షించండి. ఈ సాయంకాలం దేవా ఇగో ఈ గ్రామాన్ని దీవిని వెళ్తున్నప్పుడు మీ తోడుగా నిశ్చితమైతే మరొకసారి ఈ గ్రామాల దర్శనం సహాయం చేయండి. మీ కృపతో నిమ్మని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. బోలో కృష్ణ మహారాజుకి, రాజుల రాజుకి.